ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూస్తా ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా, రిజైన్ చేసే యోచనలో బాన్స్వాడ ఎమ్మెల్యే, వెంటాడుతున్నటువంటి పార్టీ ఫిరాయింపు భయం, వేటు పడితే రాజకీయ జీవితంలో మచ్చగా మిగులుతుందనేటువంటి ఆందోళన అంటూ చూస్తా ఉన్నాం. సో మరి ఏం చేస్తాడో ఏందో అర్థం కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అయితే కొంత దుర్భరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటూ ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ నేత బాన్స్వాడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ ఫిరాయింపుల భయం వెంటాడుతున్నది. బీఆర్ఎస్లో మంత్రి పదవితో పాటు స్పీకర్ గాను పనిచేసిన ఆయన ఎమ్మెల్యే పదవి విషయంలో ఆందోళనలో ఉన్నారన్నటువంటి చర్చ నడుస్తున్నది. ఆయన సన్నిహితులు పార్టీ కార్యక్రమాలకు సైతం ఇదే విషయంపై టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పోచారంతో పాటు మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఇటీవల స్పీకర్ ప్రసాద్ కుమార్ సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి ఇప్పటికే పలువురిని విచారించారు. మిగతా వారిని విచారించేందుకు మరో 2 నెలల గడువు కోరారు. ఈ నేపథ్యంలోనే పోచారం తనపై వేటు పడే అవకాశం ఉండడంతో అంతకు ముందే రాజీనామా చేయాలనే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం. 100% వాస్తవం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు పడే అవకాశం కనబడతా ఉంది. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికైతే కేసు నడిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం స్పీకర్ సుప్రీంకోర్టు తాజాగా మరో 2 నెలల సమయం కోరారు. దీంతో త్వరలో ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రెస్ మీట్ లో మాట్లాడిన పోచారం తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డి కలిశానని, పార్టీ మారలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అర్ధాంతరంగా ఆగిపోకూడదని సీఎంను కలిసి నిధులు అడిగానని, ఆయన కూడా భారీగానే మంజూరు చేసి సహకరిస్తున్నారని పోచారం చెప్పుకొచ్చారు. తప్పు చేసినట్లయితే తనను చెప్పుతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయని మచ్చగా మిగులుతుందని, అంటే ఆయన కెరీర్లోనే ఇది ఒక మాయని మచ్చగా మిగులుతుంది కాబట్టి రిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. గతంలో దాదాపు 80 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు ఎమ్మెల్యే చేర్చుకున్నారు. సో ఇక వాళ్ళు ఏం చేస్తా ప్రజలు గమనించాలి. ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాలి. ఇప్పుడు ఎందుకంటే తప్పు చేసినోడే ఈరోజు కేసు వేసినట్టుగా ఉన్నది పరిస్థితి. అంత దారుణంగా ఉన్నది. అసలు విలువలు లేనటువంటి బతుకులు కల్వకుంట్ల కుటుంబానికి, విలువలు లేనటువంటి బతుకులు కల్వకుంట్ల కుటుంబానికి గుర్తుపెట్టుకోండి. ఇది వాస్తవం. ఇది అలాంటి వాళ్ళు మళ్ళా ఎన్నికలు, ఉప ఎన్నికలు, వీళ్ళకి ఏంటంటే ఉప ఎన్నికలు రావాలి, ఏదో మాయ చేయాలి, ప్రజలను మభ్య పెట్టాలి, గెలవాలి, తద్వారా ఇంకేదో ప్రజలు ఎమోషనల్గా తీసుకుపోవడంలో ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఏదో చేయొచ్చు అనేటి ఒక ప్రయత్నం వీళ్ళది, అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ.